ఏంటి? యా సత్యసాయి జిల్లాలో ఆల్రెడీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలింగ్ 7 గంటలకే ప్రారంభమైంది. అలాగే మనం సత్యసాయి జిల్లాలో ఉన్నాం. ఇక్కడైతే మార్నింగ్ ఉదయం 7 గంటల నుంచే జనాలు వర్షం వస్తున్నా కూడా ఓటు వేయడానికి, తమ ఓటు హక్కును వినియోగించడానికి ఎక్కువ సంఖ్యలో అధిక మోతాదులో మన పోలింగ్ బూతులకైతే చేరుకున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు వీళ్ళంతా కూడా ఎండ ఉంటుందేమో ముందుగానే ఓటేద్దాము అనేటువంటి దృక్పథంతో 7 గంటలకే మనం ఇక్కడ పోలింగ్ కేంద్రాలకైతే చేరుకున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్నట్లయితే ఇది పుట్టపర్తి జిల్లాకు సంబంధించినటువంటి ఓటింగ్ కేంద్రము. ఇక్కడ మనము గమనించినట్లయితే దాదాపుగా ఇప్పటికే వందల సంఖ్యలో ఓటర్లు ఇక్కడ మనకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా వర్షం వస్తున్నటువంటి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా అధికారులు చేశారు. ఇక్కడ ఎవరైతే వెయిటింగ్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి ఆల్టర్నేట్ గా కూడా వాళ్ళు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పుట్టపర్తి జిల్లాలో ఇప్పటికే దాదాపు 8:30 గంట 9 గంటల ప్రాంతానికి వందల సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి చేరుకున్నారు. మరీ ముఖ్యంగా ఎవరైతే కొత్తగా ఓటు నమోదు చేసుకున్నటువంటి యువకులు అలాగే వృద్ధులు కూడా ఇప్పటికే ఓటింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం వరకైతే 2 ఉమ్మడి జిల్లాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ అనేది నమోదవుతుంది. అయితే కొంచెం సేపు క్రితము ఇక్కడ వర్షపాతం వచ్చింది. అయితే ఈ వర్షానికి కొంచెం ఆటంకం ఏర్పడేటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ ఉండేటువంటి ఓటర్లు అయితే కొంచెం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిమ, ఈసారి యూత్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. మరి అక్కడ పరిస్థితి ఏంటి? అలాగే గతం కంటే కూడా ఒక బెటర్ ఓట్ శాతం నమోదవుతుంది అన్నటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. ఎట్లా ఉంది? ఖచ్చితంగా ఈసారి గతంతో పోల్చినట్లయితే ఈసారి తప్పకుండా ఓటింగ్ శాతం పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే యువకులు మరీ ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఉండేటువంటి ఓటర్లు కూడా ఎట్టి పరిస్థితుల్లో తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలనేటువంటి ఒక దృక్పథంతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కూడుకుని వాళ్ళు ఇక్కడికి చేరుకుని తన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి ఓటర్ లైన్లో వాళ్ళు నిలబడి ఉన్నారు. మరి యూత్ విషయానికి వస్తే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈసారి ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు కాబట్టి తాము ఒక మంచి ప్రభుత్వానికి ఓటు వేయాలి అనేటువంటి ఒక దృక్పథంతో తాము ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నామని మనకు చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.